వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీసిన మహిళలు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. రాయ్ బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ గ్రూప్ను అధికారికంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ. కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సాధన కమిటీ సీనియర్ నాయకులు రామదాస్, సాధన కమిటీ కన్వీనర్ ఎం తాహెరవాలి మాట్లాడుతూ, కర్నూలు జిల్లా అదోని మండలం పాండవగల్లు గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పెద్ద చెరువు అక్రమానికి గురి కావడంతో మా గ్రామ ప్రజలు ప్రభుత్వ పెద్ద చెరువును కాపాడండి అంటూ అనేక ఆందోళనలు చేపట్టినప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పటి ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అక్రమదారులకు వత్తాసు పలికిన పరిస్థితులు ఉన్నాయి. మా గ్రామంలో పెద్ద చెరువు కబ్జాకు గురి కావడంతో మా గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోయింది, బోర్లు బావులు ఎండిపోయాయి అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చెరువు సాధన కమిటీ సభ్యులు వెంకటేష్, చిన్న తానయ్యన్న పాల్గొన్నారు. ఎంతసేపు అది తొందరలో చేస్తామని చెప్పేసి చెప్పాను, కానీ ఇప్పటిదాకా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది అయినా సాగు తప్పనిసరిగా ఆపాలని చెప్పేసి చెరువు సాధన కమిటీ పాండవగల ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అది ఖచ్చితంగా ఈసారి ఆపగలము అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. తప్పనిసరిగా ఇది ఆపాలి. కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసు ఇప్పటిదాకా మీరు చూస్తూనే ఉన్నారు. గ్రీవెన్స్లో కూడా మనం 3 సార్లు ఇచ్చాం, మీరున్నప్పుడు 2 సార్లు ఇచ్చాం. మీకు కూడా కేసు కట్ట అవన్నీ కూడా ఇచ్చాం సార్, డీటెయిల్స్ చూసుకోండి అని చెప్పేసి ఒకసారి వాటిని కూడా స్టడీ చేసి ఉంటే పర్లేదు, చేయకపోతే మరొకసారి. ఆదోని పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీ, దీన్ని మా తాహేర్ అన్న, జనసేన ముఖ్యమైన నాయకులు, మిగతా ఆ ఊరి పెద్దలందరూ కూడా పాండవగల్లు గ్రామంలో ఆదోని మండలానికి సంబంధించి చెరువును ఆక్రమించిన దుర్మార్గుల మీద పోరాటం చేస్తా ఉన్నారు. ఊరికి సంబంధించిన చెరువు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని చెరువును ఆక్రమించుకొని సాగు చేస్తా ఉన్నారు. అప్పుడు భయపెడతా ఉన్నారు, అప్పుడు బెదిరిస్తా ఉండి వీళ్ళని అణిచేస్తా వచ్చినారు. దీంతో ఏమైంది, ఊరు ఎప్పుడైతే నీళ్లు లేకుండా పోతాయి చెరువులో, ఊర్లో భూగర్భ జలాలన్నీ కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి. బోర్లో నీళ్లు లేకుండా పోయాయి, తాగడానికి నీళ్లు లేకుండా పోయి, కనీసం పశువులు తాగడానికి కూడా చెరువులో మంచినీళ్ళు లేకుండా పోయే పరిస్థితి. వీళ్ళు పోయి దాన్ని కంప్లైంట్ చేస్తే దాని మీద ఏదో కోర్టు కేసు. అది ఈ ఊర్లో చాలా సహజంగా ఏంటంటే ఆక్రమించుకుంటారు, దాని మీద ఏదో కేసు వేసేస్తారు, కేసులో ఉంది అని అధికారులంతగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇదే జరిగింది ఇక్కడ కూడా. అయ్యో, ఊరికి సంబంధించి, వ్యక్తిగతం కూడా కాదు, ఊరికి సంబంధించిన సమస్య, దీన్ని తీర్చాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటారు. ఎన్నికల సందర్భంలో కూడా నేను పాండవగలికి వెళ్ళినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మేము, తాహెర్ గారు, మా జనసేన నాయకులు, కూటమి నాయకులందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పున్నాం. దీనికి సంబంధించి నేను అయిన వెంటనే కూడా ఉత్తరం కూడా రాశాను. కలెక్టర్ గారు ఒక లెటర్ రాసి, ఏమంటే ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు చిన్న పనే అన్నాం మనం అందరు సమక్షంలో, ఇప్పుడు అయిందా అని ఎగతాలు చేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అందుకోసమే మాకు ఈ సంవత్సరమైన పంటను ఆపితే మనం అనుకున్న దానికి కొంచెం చెరువు కాగలుగుతాం. నేను 30 సంవత్సరాల నుంచి పోరాటం సార్. పాండవగలకు సంబంధించినటువంటి ఈ సమస్య చిన్నది అనుకుని మనం హామీ ఇచ్చాం, కానీ ఇది చూస్తే ఇప్పటికి కూడా సంవత్సరం అయింది, పూర్తి కాలేదనే బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. వీటిని తప్పనిసరిగా మనం ముందుకు తీసుకుపోవాల్సిందే. చిన్నదైనా పెద్దదైనా, ఎంత చిన్న పామైనా సరే పెద్ద కట్ట కొట్టాల్సిందే, దాంట్లో ఇంకేం అనుమానమే లేదు. ఎందుకంటే మనం నిలబడాలి, ప్రజల వైపున నిలబడితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈ సంవత్సరం అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చిన సాగును ఆపే ప్రయత్నం చేయగలుగుతుంది. అతనికి ఎటువంటి హక్కు లేదు. ఎవరైతే కోర్టు కేసు తెచ్చుకున్నాడో కోర్టు కేసులో కానీ కోర్టు పేపర్లో కానీ ఎక్కడా కూడా అతను సాగు చేసుకోవచ్చు అని ఏమీ లేదు. లిటిగేషన్ చెప్పినది ఈ ఊర్లో ప్రతి ఒక్కడు పోయి ఎవడదా ఇప్పుడు ఈయన అన్నాడు అనుకోండి, ఈయన పొలాన్ని ఆక్రమించుకుంటాడు, ఆక్రమించుకొని ఈయన పోయి కోర్టుకు పోయి ఏదో పేపర్ తెస్తాడు, ఆ కోర్టులో ఉంది తిరుగుతూ ఉంటాడు. పాపం ఆయనకు అట్లాగే కోర్టులో ఉంది, ఆయన జీవితం గడిచిపోద్ది. యాక్చువల్గా ప్రభుత్వ అధికారి కాపాడుతుంది, ప్రభుత్వ చదువు. ఆయన మనం ప్రైవేట్ వ్యక్తులుగా కేసులు పెట్టుకొని కూడా కొన్ని సంవత్సరాలు వెళ్ళినాం. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉన్నప్పుడు మనకి
అక్కడ పోయి అయిపోతే కూడా వాదిస్తున్నాం. మేము తయారు సొంత ఖర్చులు ఇది చేసుకోం. విజయవాడ కూడా కేవలం స్టే పేరుతో ఆయన దాన్ని కాలయాపన చేస్తున్నారు. స్టే రద్దయినప్పుడు కూడా సార్ అయిపోయింది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్టే రద్దయినప్పుడు కూడా ఆమె సహకరించి మళ్ళీ స్టే వచ్చేటట్లు అధికారుల ద్వారా ఒత్తిడి చేసి తెప్పించుకున్న పరిస్థితి. ఒకసారి స్టే కూడా వెకేట్ అయింది సార్. మీరు గట్టిగా ఉండండి, దీని వీలైన తొందరగా పరిష్కరించే ప్రయత్నం మనం అందరూ కలిసి చేద్దాం, సరేనా? దీని మీద ఉత్తరం తయారు చేయమని చెప్తాం వెంటనే. మే 2న అమరావతికి ప్రధాని మోదీ వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతుంది. రాష్ట్ర ప్రజలందరూ రావాలని స్వాగతం పలుకుతున్నారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం, ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం, అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది, ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఏ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు, నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ అదోని అని సేవా కార్యక్రమంలో టీడీపీ శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మ గ్రామాల్లో పర్యటించి పరిశుభ్రత, డ్రైనేజ్, తాగునీటి మొదలు వాటిపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ అదోని సేవా కార్యక్రమాలు చేస్తున్న టీడీపీ శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. స్వచ్ఛ ఆదోని అనే పేరు మీద గ్రామానికి వెళ్ళి సుమారుగా 80 మంది గ్రామాలను సందర్శించి అక్కడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాన్ని శుద్ధి చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్కడ ఉన్న డ్రైనేజీలు క్లీన్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి గలీజ్ని తీసేయడం కానీ, లేదా క్లీన్గా ఉంచడం ఎలా అనే అవగాహన కల్పించడం కానీ ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న బల్లేకల్లో ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమాన్ని బల్లేకల్ గ్రామంలో ఆదోని మండలంలో నిర్వహించామని ఈరోజు అందరూ వచ్చి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు, ఎందుకంటే స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న కార్యకర్తలందరూ కూడా ఈ రకంగా గ్రామానికి వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం, ఆదర్శవంతమైన విషయం. ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన పని చేస్తున్నారు మా నాయకులందరూ కూడా. సో వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఇక్కడ బల్లేకల్ గ్రామానికి సంబంధించి 2-3 విషయాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకటి, మంచినీళ్లకు సంబంధించిన సమస్య, మంచినీళ్లు డ్రైనేజీల్లో నుంచి బయటకు వస్తున్నాయన్న సమస్య, అలాగే పూర్తిగా కాలవల్ని నిర్మించలేదు, క్లీన్ చేయలేదు అనే సమస్య, అలాగే వాళ్ళకి కావాల్సిన ఒక బ్రిడ్జి సంబంధించి, అంటే వర్షానికి అక్కడ గుంతల నీళ్లు చేరుతా ఉన్నాయి, ఒక బ్రిడ్జి అవసరం ఉంది అనే సమస్యని చెప్తా ఉన్నారు. ఆదోని 43 గ్రామాల్లో కూడా, ఆదోని మండలంలో 43 గ్రామాల్లో కూడా ఇవే ప్రధాన సమస్యలు. నేను దీనికోసమే అసెంబ్లీలో గొంతు చించుకొని పోట్లాడతా.
ఎందుకంటే తాగడానికి నీళ్ళు లేవయ్యా ముర్రో అంటే 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా, దాన్ని కూడా డ్రైనేజీల్లోంచి కనెక్షన్లు ఇస్తా, ఆ మురికి నీళ్ళు దాంట్లో చేరిపోయి రోగాలు వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక హాస్పిటల్లో పాలయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా. అదే సమయంలో డ్రైనేజీలు కట్టలు లేవు, మాకు డ్రైనేజీలు పరిస్థితి లేదు. అరాకొర నిధులు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాకు నిధులు వస్తాయనుకోండి, జిల్లా నుంచి ఆధునిక నిధులు రావాలి కదా, అరాకొర నిధులతో మేము అల్లాడిపోతా ఉన్నాం. ఈ 30 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు దీన్ని. ఇప్పటికిప్పుడు రామంటే కూడా రావు. కాబట్టి ప్రయత్నం చేస్తాను, గొంతు చించుకొని అరుస్తుంది. నేను ఒక పక్క అరుస్తున్నాను, మా నాయకులందరూ కూడా ఒక పక్క అరుస్తూ ఉన్నారు. ప్రజల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేమంతా కలిసి జిల్లా అధికారులను కానీ రాష్ట్ర మంత్రుల్ని కానీ మరింత గట్టిగా అడిగి, అయ్యా మాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి. మేము 3 అడుగుతున్నాం: మంచినీళ్ళు, మరుగుదొడ్లు, మురికి కాలువలు. ఈ 3 కీలకం మాకు. ఈ మంచినీళ్ళు లేకుండా పోతే ఎట్లా మనిషి బతుకుతాడు? పశువులు కూడా బతకట్లేదు. మేము పశువులు పెంచుకోవడం ఎక్కడ పెంచుకుంటాం? అందరూ చెప్తారు ఇంటికి ఒక ఆవు పెట్టుకోండి అంటారు. ఇంటికి ఒక ఆవు పెట్టి మనుషులు తాగడానికి మంచినీళ్ళు లేవు ముర్రో అంటే పశువులు తాగడానికి ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచన చేయండి. మరుగుదొడ్లు లేవు. ఏ గ్రామానికన్నా పోండి, ఏ వార్డుకన్నా పోండి, అయ్యా నువ్వు ఏమీ చెయ్యొద్దా, నువ్వు మాకు మరుగుదొడ్లు కట్టించి చాలు అంటారు. ఇంతకంటే దారుణమైన నియోజకవర్గం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటుందా అంటాను నేను. మురికి కాలువల్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేయక పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవంటున్నారు. గత 5 సంవత్సరాలు ఈరోజు సర్పంచ్ అకౌంట్లో నేరుగా నరేంద్ర మోదీ డబ్బులు వేస్తా ఉంటే ఆ సర్పంచులంతా ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళు పాత బిల్లులు పెట్టుకొని ఆ డబ్బులను తినేస్తా ఉన్నారు తప్ప గ్రామాల్లో పని ఎక్కడ చేస్తూ ఉన్నారు? ఇది గొంతు చించుకొని అరుస్తూ ఉంటే కూడా ఎవరు వినే పాపాన పోవట్లేదు. తప్పనిసరిగా దీన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాను, మంత్రి దృష్టి తీసుకెళ్తాను. మీరు చేస్తున్న పని నేను నిజంగా పైన మంత్రులకు కూడా కలెక్టర్ కూడా చెప్తాను. తప్పనిసరిగా వీలైనప్పుడు తప్పనిసరిగా నేను కూడా ఒకరోజు మీతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని కార్యక్రమంలో పాల్గొంటానని తెలియజేస్తాను. యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం పీర్లపాలెంలోని పవర్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. యూనిట్ 1 బాయిలర్లో ఆయిల్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సోమవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మొదటి యూనిట్లోని బాయిలర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్ రన్కు సిద్ధమవుతుండగా ప్రమాదం చేసుకోవడం గమనార్హం. వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. కర్నూలులోని అరబిక్ ఇస్లామిక్ పాఠశాల నుంచి ముస్లిం రాజ్ విహార్ కూడలి మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు ముస్లిం మత పెద్దలు, వైసీపీ వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేసుకుంటే ఎంపీల ఇండ్లు ముట్టడి చేస్తామని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు, భవన నిర్మాణ సంక్షేమ మాకు, మా సంక్షేమ బోర్డు మాకు, మా సంక్షేమ బోర్డు మాకు, మా పథకాలు మాకు, మా పథకాలు మాకు, మా పథకాలు మాకు, మా పథకాలు మాకు. బోర్డులో వాడుకున్న డబ్బులు వెంటనే ప్రభుత్వం వాడుకున్న సంక్షేమ పథకాలకు నిధులు, సంక్షేమ పథకాల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. పోరాటం సంక్షేమ బోర్డును పునరుద్ధరించేంత వరకు, పోరాటం సంక్షేమ బోర్డును భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, మా సంక్షేమ బోర్డు చేసేంత వరకు సిఐటిఓ నిలిచేంత వరకు మట్టి పని అడ్డాలలో సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని పథకాలు ఆపేశారు. ఈ మళ్ళా సంక్షేమ బోర్డును ఇతరులు చేయాలని కోరుతూ
ఈరోజు కలెక్టర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నాకు మనం చేయడం జరుగుతుంది. కావున మనం కూడా కర్నూలు కలెక్టర్ ఎదురైనారు. వాళ్లకు ఒక నిమిషము మన భవన నిర్మాణ కార్మిక జిల్లా కమిటీ మౌనం పాటించాల్సింది కోరుతున్నాము. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలోన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశము దాదాపు 20 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక సంక్షేమ బోర్డు, అంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు. ఆ సంక్షేమ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ బడ్జెట్లో నిధులు కేటాయించరు. దీనికి సంబంధించిన నిధులు ఎవరైతే 10 లక్షలకు పైబడి నిర్మాణాలు చేపడతారో అటువంటి వాళ్ళు పర్మిషన్ తీసుకునేటప్పుడే 1% సెస్ కట్టాల. ఆ సెస్ ద్వారా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు నిల్వ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తించాలా. అటువంటి నిల్వ ఉన్న డబ్బులతోన ఎవరైతే బిల్డింగ్ వర్కర్స్గా ఉన్నారో అటువంటి వాళ్ళకి సంక్షేమం కోసము, అంటే పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు కానీ, డెలివరీ సందర్భం కానీ, లేకపోతే వాళ్ళు పని చేతగానప్పుడు 50 సంవత్సరాల తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి దాంట్లో ఇముడు ఉన్నాయి. అటువంటి దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలోన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వరకు వస్తే చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు చంద్రన్న బీమా పథకానికి అమలు చేసి తూతూ మంత్రంగా ఆ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ బోర్డుని మూలన పడేసి వైఎస్ఆర్ బీమా పథకానికి ఉన్న దాదాపు 1100 కోట్ల రూపాయలని మళ్లించడం కూడా జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అందుకోసమే భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి ఓడించేటటువంటి కీలక పాత్ర వహించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 నెలలు అయింది. ఈ 11 నెలల కాలంలోన ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ రోజు గుంటూరులో కానీ విశాఖలో కానీ పెద్ద ఎత్తున బిల్డింగ్ వర్కర్స్తో సమావేశాలు జరిపి నేను ఖచ్చితంగా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా 11 నెలలైనా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. కాబట్టి వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ యొక్క బోర్డును పునరుద్ధరించి దానికి సంబంధించిన నిధులు మళ్ళీ జమ చేసి ఆ సంక్షేమ పథకాలు అమలు చేసేదిగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాధాకృష్ణ, నేను బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పార్టీ ఆలోచనలు, పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా, జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి, ఒక మీడియా ప్రతినిధిలాగానో లేక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా, రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకువలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము, లేక మనకు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అయితే ఇక్కడే ఉంటారు, అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి అదే చేతిలో ఆయుధం అయ్యాక ప్రతి వ్యక్తి తను ఒక ఒపీనియన్ మేకర్ అవుతున్నాడు. అంటే ఒక ఒపీనియన్ తయారు చేయగలుగుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు వాళ్ళ కెపాసిటీని బట్టి. దానికి ఎవరో మనం పదవి ఇవ్వాల్సిన అవసరమో ఇంకో పార్టీలో పదవి కూడా అవసరం రావట్లా. మీకు ఆ కెపాసిటీ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి రియాక్ట్ అయ్యే తత్వం ఉంటే ఎంతోమంది ఇండివిజువల్స్ వాళ్ళంతటా వాళ్ళు మన పార్టీకి సంబంధించి మీరు గమనిస్తే కూడా అభిమానులు వాళ్ళు ఎవరికి పార్టీకి పదవులు ఇచ్చి మీకు ఈ బాధ్యతని చెప్పాల, వాళ్ళంతటా వాళ్ళు రోజు జనంలో నానుతున్నారు. జరుగుతున్న పరిణామాలు వీటిది, లేదా వాటిని అవగాహన చేసుకున్నాక
మళ్ళీ పంపాలన్నా పత్రికలు తప్ప వేరే ప్లాట్ఫామ్ ఉండేది కాదు. అక్కడ నుంచి టీవీలు వచ్చి అవి కూడా కొంతమందికి అందుబాటులో ఉండి, అంటే కొద్దిమంది అనుకున్న అభిప్రాయాలు వేల మంది లక్షల మంది దగ్గరికి వాళ్ళు రుద్దగలిగేవాళ్ళు, అవి వెళ్ళేవి, వాటిని చదువుకొని అభిప్రాయాలు మలుచుకునేవాళ్ళం. ఇప్పుడు అభిప్రాయం చెప్పడం, ప్రతి వ్యక్తి తన అభిప్రాయం తను చెప్పొచ్చు. వాడికి చేతనైతే 10,000 మందికి, 1,00,000 మందికి, 10 లక్షల మందికి, 1,00,00,000 మంది కూడా పంపచ్చు. అలాగే ప్రతి ఒక్కడు కూడా ఆ అభిప్రాయాలను చూడడానికి వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అందుకే రోజు రోజుకు మారిపోతుంటాయి. ఈ గంటకున్న అభిప్రాయం మళ్ళీ గంటకున్న అట్లా ఎవరు ఎంతగా కిందికి పంపగలుగుతున్నాం. ఇంకా జిల్లా స్థాయిలో జరిగే వాటిని క్లీన్గా అబ్జర్వ్ చేసి, అది పూర్తి మీ మనోపోలే. అక్కడ ఉన్న రాజకీయ ప్రత్యర్థుల మీద, మన పార్టీ ప్రత్యర్థుల అవతల వాళ్ళ మీద ఏదైనా పెట్టడం కానీ, వాటి మీద చేయడం కానీ, వాటి మీద అయితే పూర్తి ఫ్రీగా పోవచ్చు. ఆ జిల్లాకు సంబంధించినంత వరకు మన నాయకులు వాళ్ళందరూ బిజీగా క్షేత్రస్థాయిలో ఉన్న మీరు ఆ ఏరియా కవర్ చేయొచ్చు. ఏతావాత తెలియదు అంటే ఇక్కడ ఏమీ రూల్స్ అంటూ లేవు మీకు. మనం ఫిక్స్ చేసుకొని, మనం ఇది చేసుకొని, ఏ రకంగా మన పార్టీలో ఇంటర్నల్గా వేరే వాళ్ళతో ఫ్రిక్షన్ లేకుండా, ఆ ఫ్రిక్షన్ అంతా బయటవాడితో పెట్టుకొని మన ప్రత్యర్థులతో. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాడు అబద్ధాలతో మనం కొట్టాలని చూస్తున్నాడు. మనం పచ్చి నిజాలు, అసలు నిజాలే తీసుకొస్తాం. ఆ నిజాలతోనే ఇది వాస్తవం అంటాం. ఎక్కడ బూతులు కానీ అసభ్యత కానీ అక్కర్లా, వాటిని ఎంకరేజ్ చేయం. పార్టీగా మనం వైఎస్ఆర్సీపీ వీఆర్ అగైనెస్ట్ ఆల్ దోస్ థింగ్. వాళ్ళలాగా ఈరోజు చూస్తే నిన్ననే రాంబాబు పెట్టేట్టున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, వీళ్ళు తీసినవన్నీ చూస్తే ప్రతి ఆ బూతులు తిట్టే ప్రతి గాడిదను చంద్రబాబు నాయుడు, లోకేష్ పక్కన నిలబెట్టుకుని ఫోటోలు తీసుకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళే. బాగా చేస్తున్నావు బేష్ అన్నాడు. మన ఇక్కడ ఎవడన్నా అలాంటి తట్టుకోలే కడపంటతో ఎవరైనా అభిమాని ఎవరైనా బయట తిట్టే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు కానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కడిని చూపండి, ఎక్కడ కనపడరు. అక్కడేమో తయారు చేస్తున్నారు అట్లాంటి వాళ్ళను, ఒక రాక్షస తెగ లాంటి దాన్ని తయారు చేసి వదులుతున్నారు బయటకి ఇచ్చేసి. ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయట్లా, వీ డిస్కరేజ్ అలాంటి వాటిని. మనకు కావాల్సింది చెప్పుకోవడానికి కావాల్సినంత ఉంది, అవతల ఉంది ఎత్తి చూపడానికి కావాల్సినంత ఉంది. దాన్ని కరెక్ట్ దీంట్లో మనం ఎప్పటికప్పుడు పెట్టే రకంగా ఈ అన్ని మార్గాల్లో ప్రయత్నం చేయండి. వాట్ ఎవర్ యూ లర్న్, మీ అభిప్రాయాలు నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదో క్రియేట్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే, లేదా ఇక్కడ కాంటాక్ట్ సంబంధించి గ్రూప్ ఏదైనా పెడితే వాటికి పంపించండి. ఎక్కడన్నా మిస్ అయింది ఉంటే దీని మీద మాకు అవగాహన కావాలంటే మళ్ళీ దాన్ని కూడా చేసి పంపిస్తారు. సో ఇప్పటికి ఇది స్టార్టింగ్, ఇది యాక్చువల్లీ ఇది ఇప్పుడు మొదలవుతుంది. యూ గో హెడ్ విత్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.